ప్రైజ్ ద లార్డ్. కొనకక నిద్రపోక కాపాడుచున్న క్రీస్తు యేసు నామములో ఆయన జనులందరికీ కృపాక్షేమములు వెంటవచ్చును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 125వ కీర్తన 2వ చరణం. యెహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యేసయ్య కలువరి శిలువ రక్తముతో కడగబడి లోకముల నుండి పిలవబడి ఏర్పాటు చేయబడి ఆయన స్వకీయ సాంపాద్యముగా సొత్తుగా తన ప్రజగా మారిన నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, ఆయన తన ప్రజల ఎడల ఎంతో ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు, ప్రీతిగల దేవుడై ఉన్నాడు. దీనికి నిదర్శనమే తన ప్రజల చుట్టూ ఆయనే ఉన్నాడు అని చెప్పుట. ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా పరాక్రమ గల సూర్యుని వలె తన ప్రజల నలుదిక్కుల నిలిచి పైన క్రింద ఆవరించి చుట్టూ ఆయనే ఉంటూ కాపాడుకొనుచున్నాడు. మట్టి మనిషి చుట్టూ మహిమగల దేవుడు నిలిచి ఉండడం ఎంత ఆశ్చర్యకరము. ప్రస్తుతపు దినములు అపాయకరమైన చెడు దినములు, దుర్దినములు, ఆత్మీయులను సహా పడద్రోయుచున్న దినములు, నలువైపుల భయము, కలవరము, ఆందోళన కార్యములు కనబడుచున్న దినములలో మనం ఉన్నాము. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉండి ఎలా కాపాడుచున్నవో అలాగే ఆయన తన ప్రజల చుట్టూ అన్ని విధములుగా అన్ని వైపులా ఉండి కాపాడును. ఎవరైతే ఆయనను ఆశ్రయించి ఆయన మీదనే ఆధారపడి ఆనుకొని ఉంటారో వారందరి చుట్టూ ఆయన నెమ్మదిని కలుగు చేసి ఉన్నాడు. అవును, తన ప్రజలు నెమ్మదిగాను సుఖముగాను నిమ్మలముగాను సమాధానముగాను ఉండునట్లు నీ చుట్టూ పరిస్థితులన్నీ నెమ్మదిగా ఉండునట్లు దయచేయును. నీ చుట్టూ ఉన్న ఏ పరిస్థితులు నిన్ను నెమ్మది లేకుండా చేయుచున్నవో వాటన్నిటిలో నుండి నీకు నెమ్మదిని నీ చుట్టూ నిలిచు ఉండును. యోబునకును కుటుంబమునకును కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసెను అని వ్రాయబడి ఉన్నది. అందుకే అతని చేతిపని దీవించుట చేత అతని ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించెను. అటువలే మన చుట్టూ ఆయన ఉండాలి. నీకును నీ పిల్లలకును నీ కుటుంబమునకును నీకున్న ఉద్యోగం, వ్యాపారం, చేతి పని, పాడి, పంట, చదువులు సమస్తమునకు చుట్టూ కంచె వేసి కాపాడి ఆశీర్వదించును. ఆయన మన చుట్టూ ఉంటే మనం అన్ని విషయములలో ఆశీర్వదించబడెదము. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండగలిగేదము. ఇంకను ఆయన అగ్ని ప్రాకారముగా మన చుట్టూ ఉండి మన మధ్యలో ఆయన నివాసము చేయాలని ఆశించుచు ఉన్నాడు. మనము లోకములోనికి వెళ్లకుండా లోకం మనలోనికి రాకుండా ఉండనట్లు ఆయన చుట్టూ ఉండును. ఏ శత్రువు కార్యాలు మన మీద దాడి చేయకుండానట్లు అగ్నికి ఆహుతైపోవునట్లుగా చెయ్యును. కావున నా దేవుని ప్రజలారా, ఆయన్ని నమ్ముకొని ఆయన్నే ఆశ్రయించి ఆధారపడి ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో జీవించదము. నిశ్చయముగా ఆయన తన ప్రజల చుట్టూ ఉండి రాకడ వరకు స్థిరపరిచి నడిపించునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య, మరొక్క మారు మీ పాదములకి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మేము మీకు ప్రజలమై ఉన్నాము, మీరు మాకు దేవుడివై ఉన్నావు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మీ ప్రజల చుట్టూ మీరు ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మీ రక్తము చేత కడగబడి బాప్తిసం పొంది ఆత్మ చేత ముద్రించబడి మీ స్వకీయ సాంపాద్యముగా మార్చబడిన మీ ప్రజల చుట్టూ మీరే ఆవరించి నడిపించుచూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు. చుట్టూ నెమ్మదిని కలుగు చేసి శత్రు భయము లేకుండా చేసి ఉన్నందుకే మీకు స్తోత్రాలు. చుట్టూ ప్రభు మీరే ఉండి సమస్త విధములుగా కాపాడుచు అన్ని విషయములలో ఆశీర్వదించుచు ఆత్మలు వర్ధిల్లుచు ఉండేటట్లుగా మీరు చేస్తూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు. అగ్ని ప్రాకారముగా ఉండి లోకములోకి వెళ్లకుండా లోక ఆశలు మాలోకి రానివ్వకుండా పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారం మా చుట్టూ వేసినందుకై మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాం. మీరు ఆకాడే పర్యంతము మీరు మా చుట్టూ ఉండండి ప్రభా, మీకు స్తోత్రాలు. మీ మీద ఆనుకొని జీవించిన మీ ప్రజలెడల గొప్ప కార్యాలు చేసి మీరు ఆకడ పర్యంతం నడిపించి మీ మహిమగల రాజ్యమునకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీ చుట్టూ మీ కుటుంబస్తులందరి చుట్టూ ఆయన నిలిచి ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.